My last trip. నా బస్ నెంబర్ వచ్చేసి అలాగేనా పోవడం 100 గ్రామ్ 20 రూపాయలు పప్పు అది స్వీట్. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కూడా ఒకటి ప్లాన్ చేస్తుంది. సో ఆ ట్రిప్ ఏంటి ఎక్కబోతున్నా అని చెప్పేసి అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది ట్రిప్ 2. ఎటు వెళ్తున్నా అంటే తిరుపతి, బేగంపేట టు తిరుపతి. ఇప్పుడు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంది 5:45కి బేగంపేట నుంచి. ఫైనల్ అయితే వచ్చేసాం భయ్య బేగంపేట రైల్వే స్టేషన్కి. ఈసారి కూడా అడిగినా మా ఫ్రెండ్స్ని రండ్రా పోయేద్దామని, బట్ వాళ్ళు ఏమన్నారంటే తర్వాత వెళ్దాం రా సమ్మర్లో అలా అని చెప్పారు. నేను చెప్పే వాళ్ళకి లేదు నా దగ్గర ప్రజెంట్ డబ్బులునే పోతే ఇప్పుడే పోదాం, మళ్ళీ సమ్మర్ ఆ టైంలో మళ్ళీ నా దగ్గర డబ్బులు లేకపోతే అది చాలా ప్రాబ్లం అవుతుందిరా. అప్పటికి మళ్ళీ డబ్బులు లేకపోతే నేను ఎట్లా నేను రాను, మీరే ఉండి అంట. సో చూడండి అని వాళ్ళకి అడిగితే వాళ్ళేమో సరే అయితే వెళ్ళరారా అని చెప్పారు వాళ్ళు. అందుకోసమని ఈసారి కూడా సోలో వెనకొస్తాను చూడు ట్రైన్, అదే రాయలసీమ ఎక్స్ప్రెస్, కోచ్ నంబర్ S3, సీట్ నంబర్ 11. వెజ్ బిర్యానీ అంట 100 రూపాయలు. ఏమో ఇచ్చండి సాంబార్ అనుకుంటే ఇది పప్పు అయిందో 100 రూపాయలు అంట. ఎవరు దిక్కులేకపోతే అక్కమ్మ కూడా దిక్కన్నట్టు ఇక కడుపు నిండాలంటే ఏదో ఒకటి తినాలి కదా, అందుకోసమే ఇది దిక్కింది. బిర్యానీ గురించి చెప్పాలంటే భయ ఆడికి తీసుకున్నప్పుడే చెప్పిన అన్నాడు, అరే నాన్న కొద్దిగా ఏదైనా మంచిగా ఏదైనా ఈర కర్రీ అంటాడు. ఏమి ఇచ్చిండో నాకు తెలిసి ఇది వాటర్, ఉప్పు, పసుపు, కారం, ఏదో మసాలా మీద నుంచి వెళ్ళి వేడి నీళ్ళల్లో కలిపించి దాంట్లో ప్యాక్ చేసి ఇచ్చినట్టున్నాడు. దరిద్రంగా ఉంది భయ్య, నేను చెప్తున్నాను దరిద్రంగా అంటే దరిద్రంగా ఉంది. రైల్వేస్లో మరి ఫుడ్ ఇంత దారుణం ఉంటుంది. నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే హాస్టల్ నుంచి ఏదైనా ఫుడ్ కట్టుకోవాల్సింది, లైక్ ఏదైనా బాక్స్ చిన్నగా నైట్ డిన్నర్ కోసం అది కట్టుకోలేక పెద్ద తప్పు చేసినాడు. టైం వచ్చేసి ఇప్పుడు 8:14 PM అవుతుంది. స్టేషన్ ఏమొచ్చేసి నవాడికి అండి. ఆంధ్రాలకు వచ్చడం లేదు, నాకు క్లారిటీ లేదు. సో ఎప్పటికైతే మేబీ రేపు మార్నింగ్ 6, ఐ థింక్ 6 between 6 to 7 మధ్యలో దిగిపోతాం కావచ్చు, తిరుపతికి రీచ్ అయ్యి రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. ఓకే, ఎప్పటికైతే గుడ్ నైట్. Next day. గుడ్ మార్నింగ్ అందరికి. టైం 7:05 అవుతుంది. ఇప్పుడే రీచ్ అయినా అదే రైల్వే స్టేషన్. ఇదే విష్ణు నివాస్. సో విష్ణు నివాసానికి ఇలా ఎస్కలేటర్ ఉంటుంది. ఎస్కలేటర్ పక్కన నుంచి అటు స్ట్రైట్ లోపలికి వెళ్ళి అటు లెఫ్ట్ తీసుకుంటే అక్కడ టోకెన్స్ ఇస్తుంది. ఓకే, వెనకాల కనిపిస్తుంది కదా, సో ఇదే అరుణాచలం టోకెన్ ఇస్తారు, అంటే SSD టోకెన్స్ అని అంటారు వీటిని. సో ఇది ఎక్కడ ఉండదు, జస్ట్ మన రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత విష్ణు నివాసం
సో విష్ణు నివాసంలో ఇది ఇస్తారు. సో ఎవ్రీడే కొన్ని టికెట్స్ అని ఉంటాయి, అన్ని టికెట్స్ అమ్ముతారు ఇక్కడ. సో నేనైతే టికెట్ తీసుకున్నా, చూపిస్తాను నా ఇదైతే నా టికెట్. ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. సో ఈచ్ 1 కి ఖచ్చితంగా మీరు ఎవరినైనా తీసుకురండి, చిన్న పాపని తీసుకురండి, లేకపోతే ఎవరినైనా తీసుకురండి, ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. వితౌట్ ఆధార్ కార్డ్ అయితే మీకు సర్వదర్శనంతో ఒకటి అయితే ఇవ్వరు. సో ఈ టికెట్ ఉండడం వల్ల యూజ్ ఏంటంటే, ఈ SSD టోకెన్స్ ఉన్న వారికి సపరేట్ లైన్ ఉంటుంది. ఆ లైన్ తీసుకొని మనకి ఏదైతే టికెట్ లో మెన్షన్ చేస్తారో, ఏ టైం అయితే మెన్షన్ చేస్తుంటారో ఆ టైంకి డైరెక్ట్ విజిట్ అయిపోతే సరిపోతుంది. సో మినిమం మ్యాక్స్ ఒక 3-4 అవర్స్ లో మనం దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేయచ్చు. నడుచుకుంటూ వెళ్తున్నా అలిపిరి మెట్ వరకు, ఎందుకంటే కొండ ఎక్కాలి కదా. సో కొండ ఎక్కడానికి 2 మార్గాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి శ్రీవారి మెట్టు ఒకటి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి అలిపిరి ఉంటుంది. సో నేను చూస్ చేసుకుంది వచ్చేసి అలిపిరి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదే ఇటు తిరుమల నడకదారి అని చూపిస్తుంది. ఇటు చూడాలి, ఎందుకంటే గూగుల్ తల్లిని అడిగితే మన గూగుల్ తల్లి ఏదేదో రూట్ చూపిస్తుంది. ఇక అడుగుతున్న వాళ్ళనే వీళ్ళని. తాత అలిపిరి నడక స్టేట్ వెళ్ళాలా? ఓకే తాత, రైట్, థ్యాంక్ యూ. స్టేట్ వెళ్ళమని చెప్పారు ఇటు. ఓకే, ఫ్రీ లగేజ్ కౌంటర్ అన్నట్టు ఇది. సో ఇక్కడ మనం అంటే బై వాక్ వెళ్తారు కదా, సో వాళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ లగేజ్ సబ్మిట్ చేసి డైరెక్ట్ వెళ్ళొచ్చు. మీదికి వెళ్తే అక్కడ మీది ఇచ్చేస్తారు అన్నట్టు లగేజ్. పూరం లగేజ్ కౌంటర్ వద్దులమ్మ. సో బ్యాగ్లో అక్కడ చెక్ చేసుకుంటారు, చెక్ చేసుకుని ఇక్కడ బ్యాగ్లో ఏదో సబ్మిట్ చేస్తారు. బ్యాగ్స్ ఇక్కడ ఉంటే బ్యాగ్స్కి ఈ విధంగా ట్యాగ్ ఇస్తారు. సో దీంట్లో స్కానర్ ఉంటుంది, స్కానర్ చేసి అటు ముంగట స్కాన్ చేస్తే అక్కడ స్కాన్ చేసి మనకు ఒక టోకెన్ ఇస్తుంది. మనకు అది ఒక స్కానర్ ఇచ్చారు కదా, దాన్ని స్కాన్ చేసి అట్లా బ్యాగ్లని మళ్ళీ ఇందులో ఇట్లా బ్యాగ్లో ఇట్లా పెట్టేస్తారు. సో పెట్టేసిన తర్వాత అట్లా లోపల ఒక వ్యాన్ ఉంటుంది, వ్యాన్లో పైకి పంపిస్తారు. వ్యాన్, సో ఇదే వ్యాన్, ఈ వ్యాన్లోనే అంత లగేజ్ అంతా పైకి పంపిస్తారు. ఇలా టోకెన్ ఇస్తారు. టోకెన్ వచ్చేసి మన బ్యాగ్కి సంబంధించిన టోకెన్. ఓకే, సో మన స్టెప్స్ అన్ని మనం ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ఇది చూపిస్తే మన బ్యాగ్ అనేది మనకి ఇస్తుంది. ఇది వచ్చేసి ఇక వాక్ స్టార్ట్ చేస్తాయి. ఒకటి భయ్య ఇక్కడ వాక్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పేసి ఒక రేంజ్లో వెంబడబడ్డారు. తీసుకోండి 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 తీసుకోండి. మనం ఆ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా, ఫస్ట్ స్టెప్ ఎక్కేంత వరకు మన వెనక పట్టునే ఉంటారు. తీసుకోండి 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 అని చెప్పేసి అనిపిస్తుంది. చూడండి, పునర్దర్శన ప్రాప్తి రస్తు అని. సో అక్కడ నుంచే ఇప్పుడు మనం ఎంట్రీ అవుతాం. సో వాకింగ్కి వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా. వెనకాల కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొబ్బరికాయలు ఉంటుంది, సో కొట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం.
నేను ఒక ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. టికెట్ కన్ఫర్మ్ చేద్దామని పోతే 2025 జనవరి 26 వరకు అన్నీ కన్ఫర్మ్ ఉన్నాయి టికెట్స్. నేను వర్క్ చేసే ఆఫీస్లో ఒక అక్క ఉంటుంది. సో అక్కకి ఎవరో తెలిసిన వాళ్ళు రైల్వేస్లో పనిచేస్తున్నారని చెప్తే నా తరపు నుంచి ఒకసారి వాళ్ళకి రిక్వెస్ట్ చేయక్క అని చెప్పేసి నేను అక్కకి అడిగా. ఒక టికెట్ ఉంది, వెయిటింగ్ లిస్ట్లో ఉంది, కన్ఫర్మ్ చేస్తారంటే అక్క వాళ్ళ పిన్ని అంట. సో ఆమె రైల్వేస్లో వర్క్ చేస్తుంది. సో అమ్మకి అడిగితే అమ్మతో నేను కూడా మాట్లాడా. సరే అమ్మ కన్ఫర్మ్ చేస్తానని చెప్పి డీటెయిల్స్ అని పంపించేసిన తర్వాత టికెట్ కన్ఫర్మ్ అయింది. నా ఆఫీస్లో ఉన్న అక్కకి అమ్మకి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఎందుకంటే రూపాయలు కన్ఫర్మ్ చేయకపోతే అయినా వెళ్ళేవాడిని, బట్ ఇంకొద్ది ప్రాబ్లం అయింది. ఓకే, సో చూస్తున్నారు కదా, టోటల్ మనం ఎక్కాల్సిన స్టెప్స్ 3450. 100 స్టెప్స్ కంప్లీట్ చేసినాం ఇప్పటికి. సో ఇది వచ్చేసి మైసూర్ గోపురం. $600 అయ్యాయి, ఇంకా 2950. ఏంటి భయ్యా బ్యాగ్ తీసుకొని వచ్చా? కింద బ్యాగ్ పెట్టేస్తే అయిపోతుంది. ఎక్కడి నుంచి? నిజామాబాద్, అది నిర్మల్. ఇంకా 2850. ఫుడ్ ఉంటారు చూడండి, చాలా చాలా ఫ్యాట్ ఉంది, నాకు తగ్గట్లేదు అని అంటారు సార్. ఒక సజెషన్ ఇస్తా భయ్య, డైలీ ఇట్లా స్టెప్స్ ఎక్కండి. 3550. ఎందుకు తగ్గదు? అప్పుడు వచ్చి అడగండి నన్ను, ఓకేనా? జిమ్ములు గిమ్ములు అవన్నీ నడే ఎక్కండి, దోల తీరిపోద్ది. 900 అయ్యాయి, ఇంకా 2650. ఎక్కడమే, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. వెయ్యి అట్లా వేసి 1000 అయిపోయింది. ఇంకా 2550. ఇది ఇప్పుడు ఎక్కుదాం. ఇది ఇట్లా ఎక్కుతుంటే ఒక పాట గుర్తుకొస్తుంది. మీరు కమ్మర్ సినిమా ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ఉంటుంది చూడండి, అది పెట్టుకొని ఎక్కడ 1800 ఎక్కేసా, ఇంకా 1750. తిరుపతి రావడం 5th టైం అనుకుంటాను. ఫస్ట్ టైం నేను 2018లోనో 17లోనో మా ఫ్యామిలీతో కలిసి వచ్చాను. సెకండ్ టైం నేను మా బామ్మరిది గారు ఇద్దరం కలిసి వచ్చాం, వాడి పేరు శ్రీకాంత్. థర్డ్ టైం వచ్చేసి లాస్ట్ సమ్మర్లో, అంటే ఇప్పుడు పోయిన సమ్మర్ కాకుండా దాని ముందు సమ్మర్లో నొక్కొనే వచ్చా. లాస్ట్ టైము లాస్ట్ డిసెంబర్లో
లాస్ట్ డిసెంబర్లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం మేము. సో ఇప్పుడు ఇది 5th టైం, ఇంకా సగం దూరం వెళ్ళాలి. వచ్చే వాళ్ళకి గ్లూకాన్ డి పౌడర్ ఇస్తున్నారు పాప ఇంకా అన్న. వెనక మొత్తం పొగ మంచు. కింద నుంచి చూసాను నేను. కింద నుంచి చూసినప్పుడు మొత్తం మేఘాలు ఏంటి ఎట్లున్నాయని చెప్పేసి అనిపించింది. నడుస్తున్నప్పుడు అంతేగాని రాలేదు, కానీ ఇప్పుడు ముందు వచ్చినా కదా, చూడండి వెనక ఎట్లుందో, మొత్తం దట్టంగా ఉంది పొగ మంచు. విజువల్ మాత్రం నాకు మాత్రం ఒక రేంజ్లో ఉంది, సూపర్. మళ్ళీ ఇట్లాంటి విజువల్, ఇట్లాంటి పొగ మంచి నేను మళ్ళీ చూస్తున్నాను చూడండి, నాకేది అట్లుంది. చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే, నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా. ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా. స్వర్గమే నన్ను స్వాగతించనే, పాదాలు మోపగానే. రాజా వైభోగమే చెంపలే మీటనే, నన్ను చూసి చూడగానే. పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. తిరుపతికి మళ్ళీ ఇంకా వస్తా కావచ్చు, బట్ ఎటువంటి విజువల్ అయితే మళ్ళీ నేను చూడకపోవచ్చు అనుకునే, అంత బాగుంది. ఇప్పుడు నేను చూడలే ఇట్లాంటి విజువల్స్, ఫస్ట్ టైం చూస్తున్నాను. వెనకాల కనిపిస్తుంది కదా, అదే మోకాళ్ళ పర్వతం. సో కొందరు దాన్ని మోకాళ్ళ మీద ఎక్కుతామని మొక్కుకుంటారు, వాళ్ళ కోరికలు తీరుతాయి. సో కొందరు వితౌట్ అలా కూడా ఎక్కేస్తారు. సో ఇదొకటి ఎక్కేసామనుకో, బస్ అయిపోయింది, కలిపి స్టెప్స్ అయిపోయినట్టు. చూసారు కదా, అట్లా మోకాళ్ళ మీద ఎక్కి లైక్ అంటే మొత్తం కాకపోయినా ఒక ఎన్ని స్టెప్స్ వాళ్ళు మొక్కుకుంటారో అన్ని స్టెప్స్ ఎక్కి వెళ్తారు. అదే మోకాళ్ళ పర్వత గోపురం. ఇంకో 150. ఇంకో 50 భయ్యా, 50 ఎక్కేస్తే అయిపోయింది. ఇందాక వచ్చేటప్పుడు ఒక హోటల్ అతను అడిగా, వర్షం ఈరోజే పడుతుందా లేకపోతే 2-3 రోజుల నుంచి పడుతుందా, ఎప్పటి నుంచి పడుతుందా అని అడిగితే, లాస్ట్ 3 days నుంచి ఇలాగే వర్షం ఉందంట. లాస్ట్ 3 days నుంచి వర్షం పడుతూనే ఉందంట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక లాస్ట్కి ఇక. సో ఇదే ఇక లాస్ట్ అయిపోయింది. ఓకే సార్, ఫైనల్లీ
ఎక్కేసాం. సో ఇదొక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. లైక్ ఈ వర్షం, ఈ మంచు, ఈ మళ్ళీ రావు. మర్చిపోలేండి, నేను జీవితంలో మర్చిపోలేను. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. దర్శనం వచ్చేసి నాకు నైట్ 10కి ఉంది. సో అప్పటి వరకు చూద్దాం. వేరే లైక్ వెంట్రుకలు అంటే గుండు చేయించుకోవాలి అండ్ ఏదైనా లాకర్ తీసుకోవాలి, అవన్నీ ఉంటాయి. సో అవన్నీ చేద్దాం మెల్లిగా. ఓకే, కింద ఇచ్చిన బ్యాగుల్ని మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఇక్కడ బ్యాగ్ ఇచ్చినప్పుడు మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఇక్కడ ఇస్తే వాళ్ళు మనకు బ్యాగ్ అనేది ఇచ్చేస్తారు. మనం వర్షం అయితే కొద్దిగా దారుణంగా పడుతుంది ఒక రేంజ్లో. బయట ఒక లాకర్ రూమ్ చూడాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకటి తెలుసు, అక్కడికి వెళ్తా ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాం. అది బాగుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు ఎలా ఉందో చూడాలి. ఇందాక వర్షం పడుతుందని ఒక గొడుగు అడిగా, అన్న గొడుగు ఎంత అని. అక్కడ ఏం చెప్పాడు తెలుసా, 250 అన్న. ఏం చేస్తావు ఇక, సప్లై డిమాండ్, నాకు కావాలి ఆ డిమాండ్ చేస్తున్నాడు. ఏమంటాడు, అన్న ఏమైనా తగ్గించండి, నీ ఇష్టమా నాన్న, తీసుకుంటే వెళ్ళేసుకో లేకపోతే మూసుకొని వెళ్ళిపోరా అని అన్నాడు. అదే జరిగింది. వెనకాల కనిపిస్తుంది కదా, సో అది దాని పేరు వచ్చేసి యాత్రి సదన్. సో నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చినప్పుడు నేను ఇక్కడనే ఉన్నాం మేమందరం. సో ఇప్పుడు కూడా నేను ఇక్కడనే ఉన్నా. బాగుంటుంది ఇది. అంటే లైక్ ముందు ఇక్కడ మాధవ నిలయం అని ఒకటి ఉంటుంది. సో అప్పుడు అందులో ఉన్నాం. కానీ నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. సో బాగుంది, ఇక్కడ కూడా బాగుంది. నేను చూపిస్తాను ఎట్లుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం లోపల లాకర్ల కోసం ఇక్కడ ఇవి కౌంటర్లు అన్నట్టు. సో ఇక్కడ వెళ్ళి మేము ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు మనకు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ తీసుకుని లోపల ఏ హాలు ఏంటి అనేది ఆ ఫామ్లోనే మెన్షన్ చేసి ఉంటుంది, సారీ ఆ టోకెన్లో. సో ఆ హాల్లో వెళ్ళిపోయి మనం అక్కడ ఆ టోకెన్ చూపిస్తే వాళ్ళు మనకు ఒక లాకర్ ఇస్తారు. ఆ నంబర్ వేసి ఉంటుంది. ఆ లాకర్లోకి వెళ్ళి మనం అక్కడ తీసుకుంటాం. సో ఇలా మనకు హాల్ 1 అండ్ ఇంకా ఇలా హాల్ 2 అని ఉంటాయి. సో నాకు ఇచ్చింది అయితే హాల్ 2. సో ఇక్కడ ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటారు. సో వీళ్ళని అడిగితే వీళ్ళే చెప్తారు అన్నట్టు. సో ఇది మన నంబర్ వచ్చేసి 313. నా లాకర్ నంబర్ 313. ఓకే, సో ఇప్పుడు మనం కళ్యాణ కట్టలోకి వచ్చినాం. ఇట్లా టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్లో వచ్చేసి హాల్ 1 8 అని ఉంది. అంటే నంబర్ ఉంటుంది, ఆ 8 నెంబర్ ఎవరి దగ్గర ఉంటే ఎవరి దగ్గర వెళ్ళాలని చెప్పచ్చు. ఈ తాతని తీసేది నేనే. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడు 10కు నేను ఉండాలి అక్కడ. సో అందుకోసం నేను బయలుదేరుతున్నా. సో గుండు గురించి వచ్చేసరికి ఒక అంటే తల నీళ్ళని నేను తీసేసిన కదా. సో ఎందుకు ఏంటంటే కొంతమందికి డౌట్ రావచ్చు. ఏంటంటే ఈ గడ్డము మన నెత్తి మీద ఉండే వెంట్రుకలు మన గర్వానికి ప్రతిరూపం అన్నట్టు. సో ఆ యొక్క గర్వాన్ని తీసేసి అంటే గడ్డం వెంట్రుకలు తీసేసి మనం దేవుడి దర్శనానికి వెళ్తున్నాం. సో ఆ గర్వాన్ని పక్కన పెట్టేసి మనం దర్శనానికి వెళ్తున్నామని అంటారు అది. సో ఇది నాకు ఒకళ్ళు చెప్పారు. సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, ముందు మేబీ ఫోన్ నా దగ్గర ఉండకపోవచ్చు, ఎప్పుడు సబ్మిట్ చేసేస్తాను నాకే తెలియదు. ఇంకా కనిపిస్తుంది కదా ఆ బస్సు. సో అదే ఫ్రీ బస్సెస్ ఉంటాయి ఇక్కడ. సో ఫ్రీ బస్సెస్ ఎక్కి వెళ్ళొచ్చు. మనం దర్శనం మన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో అక్కడ నుంచి చాలా ఫుల్ అయిపోయింది. నేను అందుకోసం ఆ బస్సులో వెళ్ళలేదు. వేరే బస్సు వస్తే వేరే బస్సు బస్ కోసం వెయిట్ చేశా. బస్ అయితే ఇక వచ్చేటట్టు లేదు. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వెయిట్ చేశా. అంటే రాలేవా అంటే వచ్చాయి. ఆల్రెడీ పబ్లిక్ ఫుల్ అయ్యారు. ఇక చేసేదేమీ లేక ఇక ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి వెళ్తున్నాను నడుచుకుంటూ. ఇంటి దగ్గరనే అంట, చూడాలి ఎంత దూరం వస్తుంది. వెనకనే టోకెన్ ఉన్న దర్శనాలు. సో ఇటే వెళ్ళాలి. ఇక కనిపిస్తుంది. సో అక్కడ కనిపిస్తుంది కదా,
సో అక్కడ చెకింగ్ చేస్తారు, చెకింగ్ చేపించి లోపల పంపిస్తారు. ఓకే, అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళని అడిగితే ఇలాగే ఈ రోడ్ వెంబటనే వెళ్ళాలి అని చెప్పారు. అన్న ఇది టోకెన్ దర్శనం ఇటా? మళ్ళీ తిరిగి ఇటైతే రాము కదా మనం. వాళ్ళని అడిగా, పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్లా రోడ్ వెంబట వెళ్ళండి అని చెప్పారు. అన్న కూడా టోకెనే అంట. టైం వచ్చేసి ఇప్పుడు 9:30, 9:30 అవుతుంది. సో మంచు మాత్రం చూసారు కదా, ఒక రేంజ్లో పడుతుంది. సో చూస్తున్నారు కదా, మేబీ మీకు కనిపించకపోవచ్చు, అక్కడ నుంచి లోపలికి వచ్చాం. సో ఇక్కడ నుంచి ఇక పోవాలి ఇక లోపలికి, నడుస్తున్నాం ఇక. సో మేబీ ఇప్పుడు ఫోన్ ఇచ్చేస్తాను వచ్చాను కొద్దిసేపట్లో. ఓకే, మళ్ళీ ఇక దర్శనం తర్వాత ఫోన్ వస్తుంది నా చేతిలోకి. ఓకే, మేబీ ముందే ఇప్పుడు ఫోన్లో తీసుకుంటారేమో, అది చెప్పలేను. అంటే మనం అప్పుడు సబ్మిట్ చేసామనుకోండి అక్కడ దర్శనం టైంలో, సో ఇక్కడ వచ్చి కలెక్ట్ చేసుకోరు. సో ఇప్పుడే ఫోన్ కలెక్ట్ చేసుకున్నా, అయిపోయింది, ఇప్పుడే దర్శనం అయిపోయింది నాది. 9:30, 9:40కి స్టార్ట్ అయితే ఇప్పుడు 11:20 అవుతుంది. మ్యాక్స్ ఒక 2 hours, 2.5 hours అప్రాక్సిమేట్లీ అయిపోయింది. మేబీ కంపార్ట్మెంట్లో కూర్చోపెట్టి ఒక 1-2 hours తర్వాత వదులుతాడేమో అని అనుకున్నాను, కానీ లేదు, కంపార్ట్మెంట్లో అయితే ఏం కూర్చోబెట్టలేదు. సో డైరెక్ట్ వదిలేశాడు. సో దర్శనం అయితే బాగా జరిగింది, సూపర్. నేను స్వామివారిని దగ్గర నుంచి చూశాను. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు మన ట్రిప్లో ఇది Day 3. Day 1 వచ్చేసి ట్రైన్లో అయిపోయింది. సో Day 2 నిన్న స్టెప్స్ ఎక్కడం, సో గుండె తీయించుకోవడం, లాకర్ చూసుకోవడం అండ్ దర్శనం కంప్లీట్ చేసుకోవడం, సో ఇంట్లో అయిపోయింది. సో ఈరోజు Day 3. సో Day 3లో ఎటు వెళ్ళాలి అని చెప్పేసి అని కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము Day 3లో. బట్ వెదర్ కండిషన్ చూస్తే చాలా బాగాలేదు ఇక్కడ. నిన్న చెప్పినట్టుగా చాలా ఇంత పొగ మంచి ఉంది కదా అందుకు. బట్ ఐ విల్ ట్రై టు విజిట్ ద ప్లేసెస్. సో ఇప్పుడు కూడా ఒక ప్లేస్కి వెళ్తున్నా. ఓకే, చెప్తా ఇప్పుడు. ఆకలి అవుతుంది నాకు మరి బీభత్సంగా. నైట్ కూడా సరిగ్గా తిన్నాను. సో ఆకలి అయితే బయట హోటల్స్ ఉంటాయి కదా, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, అందులో తినేయి అంటారా. సో అందుకే నేను ఇప్పుడు బ్యాక్ కనిపిస్తుంది కదా బిల్డింగ్, సరిగ్గా కనిపిస్తుంది. సో అదే వెంగమాంబ అన్నదానికి, సో అదే వచ్చాటే తినడానికి. సో ఇక్కడ టిఫిన్స్, ఇంకా లంచ్, ఇంకా డిన్నర్ ఇక్కడనే వాళ్ళు పెడతారు ఫ్రీగానే, టీటీడీ వారి తరపునే పెడతారు. ఓకే, సో వెళ్ళి టిఫిన్ చేసాను. ఫస్ట్ టిఫిన్లో ఏం పెడతారు ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాను నేను. అలాగే వెంగమాంబ కూడా చూపిస్తాను. చూసారు కదా ఇంతమందికి. సో ఈ వెంగమాంబ అన్నదాన కేంద్రం వచ్చేసి మ్యాక్స్ ఒక 3 floors ఉంటుంది.
అది 3 ఫ్లోర్స్ ఉంటుంది. ఆ 3 ఫ్లోర్స్లో ఒకటేసారి చూసారు కదా ఇప్పుడు ఎంతమంది చూపెట్టారు, అంతమందికి ఒకటేసారి ఫ్రీగా భోజనం పెట్టారు. అయిపోయింది, డన్. చూసారు కదా ఇక్కడ అన్నీ సిస్టమ్ ప్రకారమే నడుస్తుంటాయి. సో వన్స్ తినడం అయిపోతే క్లీనింగ్ చేసే వాళ్ళు క్లీన్ చేస్తారు, అలాగే సేవకు వచ్చిన వాళ్ళందరూ ఆ విధంగా అన్ని క్లీన్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ తినడానికి మళ్ళీ ఇస్తారు, స్టార్ట్ చేస్తారు. వెనకాల చూసారు కదా ఇంకా పెద్ద హాల్ ఉంది కదా. సో ఈ హాల్లో మ్యాక్స్ ఎంతమంది పట్టవచ్చు? ఇంకా ఈ హాల్ అంటే ఇట్లాంటి హాల్ ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఈ ఒక్క హాల్లో ఎంతమంది పట్టవచ్చు ఒకసారి కమెంట్ చేయండి, ఓకే. లాస్ట్ 2 టైమ్స్ వచ్చినప్పుడు అంటే లాస్ట్ టైం నా ఫ్రెండ్స్తో వచ్చా, అండ్ దానికంటే ముందు నేను సోలోగా వచ్చా. సో అప్పటితోటి ఫుడ్ కంపేర్ చేస్తే ఇప్పుడు ఫుడ్ బాగుంది. లైక్ అప్పుడు అంటే నేను స్టార్టింగ్లో నా ఫ్యామిలీతో వచ్చినప్పుడు అప్పటి ఫుడ్ క్వాలిటీ డిఫరెంట్ ఉండే, అండ్ నేను లాస్ట్ టైం కాక దానికంటే ముందు వచ్చినప్పుడు అప్పటి ఫుడ్ క్వాలిటీ కూడా సరిగ్గా లేకుండే, అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా క్వాలిటీ సరిగ్గా లేదు. సో కంపేర్డ్ టు దట్ ఇప్పుడు చాలా డెవలప్ అయింది, బాగుంది. ఇప్పుడైతే ఫుడ్ బాగుంది, నేను తిన్నా. సో దాని ప్రకారంగా చెప్తున్నా, ఫుడ్ అయితే బాగుంది. ఇప్పుడు వెరీ క్వాలిటీ పర్లేదు, బాగానే మంచిగానే ఇచ్చారు, తినొచ్చు ఫుడ్. ఇక్కడ చాలా బయట అది తింటారు కానీ ఇది ఎనఫ్ అయిపోతుంది, అన్నదానంలోకి వచ్చి తినొచ్చు. వెనకాల కనిపిస్తుంది కదా అదే మ్యూజియం. సో లాస్ట్ టైం వచ్చా డిసెంబర్లో వచ్చినప్పటి నుంచి అది అప్పుడు సార్ ఇది మొత్తం రినోవేట్ చేస్తున్నాము, మొత్తం వర్క్లో ఉంది సార్, ఇప్పుడు రావడం కుదరదు అండి చెప్తే, సరే ఆ టైంకి అవ్వలేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందామని అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వచ్చా, ఇప్పుడు కూడా అంతే వర్క్ ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది, రీనోవేట్ నడుస్తుంది అని అంటున్నారు. మళ్ళీ లాస్ట్ 2 ఇయర్స్ అంటే లైక్ కరోనా టైం నుంచి అప్పటి నుంచి రీనోవేట్ చేస్తున్నారంట. ఎవరో డోనర్స్ దీన్ని రినోవేట్ చేపిస్తున్నారంట, 70 crores. సో ఇది మొత్తం రినోవేట్ చేయించడానికి 70 crores అప్రాక్సిమేట్లీ దీనికి డోనర్స్ ఇచ్చారంట. సో ఈ ఇన్ఫర్మేషన్ నీకు ఎలా తెలుసా అంటే, ఇందాకనే లోపల ఒక పోలీస్ ఆఫీసర్ ఉండే, సో ఆ సార్ని అడిగాను, సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈసారి కూడా మ్యూజియం చూసినట్టు లోపలికి మీకు అందరికీ చూపిద్దామనుకున్న మ్యూజియం, బట్ లోపల నాకే అలౌడ్ లేదు, లాస్ట్ టైం కూడా అలౌడ్ లేదు, ఇప్పుడు కూడా. అదే లడ్డు అక్కడనే ఇస్తారు మనకి. సో నేను నైట్న దర్శనం అయినప్పుడే తీసుకున్నా, ఒక 3 లడ్లు తీసుకున్నా. సో ఇంకొక 2 తీసుకోమని పోతే ఆడేమంటున్నాడు, సారీ అక్కడ ఇచ్చేవారు ఏమంటున్నారంటే, దర్శనం టికెట్ అనే చూపించండి, లేదా మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది తీసుకుంటాం. ఆధార్ కార్డ్ ప్రజెంట్ నా దగ్గర లేదు, సో వితౌట్ ఆధార్ కార్డ్ ఇవ్వండి అంటే, లేదు కుదరదు ఇవ్వము అని. మీరు ఒకవేళ ఎక్స్ట్రా లడ్డు కావాలంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడే తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ నా లెక్క మీ పరిస్థితి కూడా అవుతుంది, ఓకేనా. దర్శనం కానీ ఇచ్చిరా ఫోన్
అయిపోయింది. సో బ్యాగ్ అయితే తీసుకొని మళ్ళీ వెళ్తుంది, ఇక కిందికి వెళ్తారు తిరుపతికి. కొన్ని ప్లేసెస్ తిరిగితే ఉండే బస్ కూడా వెదర్ కండిషన్ బాగాలేక నేను తిరగట్లేదు. ఓకే, సో ఇప్పుడు బస్ తీసుకొని కిందకి. సో ఈ బస్ అయితే వస్తుంది, బస్ని ఆపుదాం, ఏమంటారో చూద్దాం.